వంకాయ, బెండకాయ వేసి ఎండు చేపల పులుసు మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇది నార్మల్ వైట్ రైస్‌లోకైనా, రాగి సంగట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి 2 మీడియం సైజు టమాటాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత అందులోకి ఒక 5, 6 బెండకాయలు సాంబార్‌కి కట్ చేసుకున్నట్లు కట్ చేసేసుకున్నాను. ఇక వంకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, టేస్ట్‌కి తగ్గట్లుగా సాల్టు, కొంచెం పసుపు, స్పైసీనెస్‌కి తగ్గట్లుగా కారం యాడ్ చేసేసుకొని, ఆ తర్వాత ఆయిల్ విషయానికొస్తే కొంచెం ఎక్కువే పడుతుందండి. నార్మల్ కర్రీస్ కంటే ఈ ఎండు చేపల్లోకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఎండు చేపలనొచ్చేసి మేము తోక చేపలంటూ ఉంటామండి. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత చింతపండు విషయానికొస్తే నేనేమో ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని, ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. ఇక చివరగా